సభ్యులతో సమావేశమై ఉన్నాడు. మంత్రి ఇలా అంటున్నాడు రాజుతో, మహారాజా, మహాకాళేశ్ సైన్యం నగర గోడలను దాటి వస్తోంది. రాజా వీరసింహుడు మహాకాళేశ్ను ఎదుర్కొంటాడు. కాని ఓ దేశద్రోహి అతనిని వెనుక నుంచి పొడిచేస్తాడు. సన్యాసి ఋషివర్ధన్ చిన్న వయస్సులో ఉన్న వీరేంద్రను తీసుకుని తప్పించుకుంటాడు. ఋషివర్ధన్ వీరేంద్రకు చెబుతున్నాడు, వీరేంద్ర, నీ రక్తం రాజసింహ వంశానికి చెందినది. అటువైపు మహాకాళేశ్ తన సింహాసనంపై నవ్వుతూ దురాగతాలు చేస్తూ ఉంటాడు. ఇటువైపు సైన్యం, సింహవంశం యోధులు వీరేంద్ర నాయకత్వంలో సైన్యాన్ని సమీకరిస్తున్నారు.